హలో అండి, ఈరోజు క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ డే 2లో ఇన్స్టెంట్గా కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇన్స్టెంట్గా కాకుండా కోకోనట్ రైస్ ఇంకో విధంగా కూడా కొబ్బరి పాలతో చేసుకోవచ్చు అండి. సో ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వచ్చే పచ్చి కొబ్బరిని ఇట్లా సన్నగా ముక్కలు చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కలు, ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. సో పేస్ట్ చేసుకుని కొబ్బరి పౌడర్ని తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. నేను అన్నీ కొంచెం కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. సో అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆ కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి, దాన్ని కూడా వేయించుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని వేయించుకోవాలండి. సో అది కూడా మొత్తం కూడా దగ్గర పడిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత 1.5 కప్ రైస్, అలాగే రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్ అంతా కూడా కొంచెం హీట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.